నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో డ్రైనేజీల నిర్వహణ సరిగా లేకపోవడంతో మురుగునీరు వీధుల్లోనే ప్రవహిస్తుంది. భరించలేని దుర్వాసన, అవస్థలు పడుతున్న ప్రజానికం. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉన్నాం. 24 గంటలు అందుబాటులో ఉంటా. వారి సమస్యలను పరిష్కరిస్తాం. ఎన్ఎండి ఫిరోజ్. మానవతా దృక్పథంతో ప్రజా సమస్యలను పరిష్కరించండి. 213 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. రైతులు పండించిన పొగాకు మొత్తాన్ని కంపెనీలు కొనుగోలు చేయాలి. పొగాకు కంపెనీలతో అధికారులు చర్చలు జరపాలి. రైతు సంఘం నేతలు డిమాండ్. నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆర్టీసీ డిఎం గంగాధర్ వెల్లడి. గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. భూముల్లో అక్రమంగా గ్రెయిన్కో యాజమాన్యం. సోలార్లో భూములు కోల్పోయిన రైతుల ఆవేదన. నంద్యాల టీడీపీ 18వ వార్డు ఇన్ఛార్జి శ్రీకాంత్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎన్ఎండి ఫిరోజ్ యువసేన. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి సీతక్క. పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. డిఈఓ జనార్దన్ రెడ్డి వెల్లడి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మండల జిల్లా కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో డ్రైనేజీల నిర్వహణ సరిగా లేకపోవడంతో మురుగునీరు వీధుల్లోనే ప్రవహిస్తుంది. భరించలేని దుర్వాసన వస్తుండటంతో పాటు దోమలకు నిలయమై ప్రజలు రోగాల బారిన పడేందుకు కారణమవుతుంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికి వీధులన్నీ పురతమయమవుతున్నాయి. శ్రీనివాస సెంటర్, రామ్నాథ్ థియేటర్ వెనకాల శ్రీనిధి హోటల్ ఎదుట కూడా ఇదే పరిస్థితి. వెళ్లేదారిలో రోడ్డుపై మురుగునీరు పారుతోంది. స్థానికులు నడవలేని పరిస్థితి ఉంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఆ కాలనీ వాసులు మండిపడుతున్నారు. వీధులు మురుగునీరు నిల్వ ఉంటుంది. దోమలతో చిన్నపిల్లలు తరచూ జ్వరాల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీలో కోట్ల రూపాయలు ఆదాయం ఉన్నా ఆ మొత్తాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారో అర్థం కాకుండా ఉంది. ప్రతి ఇంటికి నీటి పన్ను, చెత్త పన్ను, లైబ్రరీ పన్ను తదితర పన్నులతో వాటితో పాటు భవనాలు, నిర్మాణాలు, అనుమతులకు వేల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇంత ఆదాయం వస్తున్నా మున్సిపాలిటీ అధికారులు కనీసం డ్రైనేజీ సమస్య పరిష్కరించలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఓకేనా అన్నా నమస్తే. నేనేమంటే మనబారు దగ్గరలోనే ఉంది సార్. సచివాలయం దగ్గర ఉంది. కొంచెం చొరవ తీసుకొని మున్సిపల్ అధికారులు కూడా ఏమైనా తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
స్మెల్ ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్నగా వానికి ఈ విధంగా వస్తే రేపు పొద్దున పెద్దవాళ్ళు వస్తే ఎట్లా? అధికారులు కొంచెం ఏదైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఉండే వ్యాపారాలు కూడా ఎంత మటుకు ఉన్నాయి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. దాని కూడా ఇట్లా నీళ్ళు నిలవడము, స్మెల్తో ఎవరు కస్టమర్ కూడా రావడం లేదు. నంద్యాల కడప జిల్లా కేంద్రంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని రాజ్ టాకీస్ ఆవరణలో జరిగిన మినీ మహానాడు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. టీడీపీ నంద్యాల పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ బాబన్, సాగునీటి వినియోగదారుల సంఘం చైర్మన్ ఇలియాస్, ఫుడ్ కార్పొరేషన్ విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే మహానాడులో గ్రామ స్థాయి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కడప జిల్లా కేంద్రంలో జరిగే మహానాడును రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయాన్ని మనమంతా సమర్థిస్తూ విజయవంతం చేయాలని సూచించారు. లక్ష్మక్క గడుడు ఇక్కడ ఫోటో బిల్లు తిప్పేసావు. బిల్ల ముందు అన్నా బాగా ఒక నిమిషం. ఇది కరెక్ట్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాలలో మన మినీ మహానాడు జరిగింది. అంతా నంద్యాలలో ఉన్న మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ, మన కౌన్సిలర్స్ కానీ, మాజీ కౌన్సిలర్స్ కానీ, మన టీడీపీ నాయకులు, మెయిన్ మన ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు, భూమా బ్రహ్మానంద రెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు, తులసి అన్న, అట్లానే రామచంద్ర అంకుల్, ఏవిఆర్ ప్రసాద్ అన్న, అంతా మండల నాయకులు, జిల్లా నాయకులు అందరు వచ్చినారు. మన ముఖ్య అతిథిగా మన ప్రెసిడెంట్ గారు వచ్చినారు, మల్లాల రాజశేఖర్ గారు, ఇంకొకటి అబ్జర్వర్ రవికుమార్ గారు కూడా వచ్చారు. ఇది ఒక ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఖచ్చితంగా ఇంకా మనం ముందుకు మహానాడుకి ఎట్లా ఆర్గనైజ్ చేయాలా వాళ్ళంతా ఒక నంద్యాలలో తీర్మానం కూడా జరిగింది. మనం నెక్స్ట్ వచ్చే 1 year లో ఏమేమి డెవలప్ చేయాలని కూడా అంత తీర్మానం కూడా ఫారూక్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ తీర్మానం కూడా ఖచ్చితంగా మేము ముందుకు పట్టి మళ్ళీ ముందు మన మహానాడుకి ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలా, అందరు కలిసి ఎట్లా వెళ్ళాలా, అది ఒక ప్లాన్ తో ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని సమస్యలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ఏ విధంగా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచించాలన్నారు. స్వీకరించిన ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారుల విడుదలను సక్రమంగా పరిష్కరించని కారణంగా 49 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వీటన్నింటినీ నాణ్యతతో తక్షణమే పరిష్కరించాలన్నారు. విఐపి దరఖాస్తులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న
62 అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణకు సంబంధించి ఇప్పటివరకు 43.15% సేకరించడం జరిగిందని, పెండింగ్ లో ఉన్న డేటాను త్వరితగతిన స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని డిఎల్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. పొగాకు కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమక్షంలో చర్చలు జరుగుతాయని హామీ ఇచ్చిన జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లాలో కంపెనీల ఒప్పందం ప్రకారం పండించిన పొగాకును కంపెనీలు తక్షణమే కొనుగోలు చేసేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలోని పొగాకు పంట వేసుకుని కొనుగోలు చేయడానికి కంపెనీలు రాకపోవడం వల్ల నష్టపోతున్న పొగాకు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరిపి కలెక్టర్కి సమస్యను విన్నవించడం వల్ల కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే పొగాకు కంపెనీల ప్రతినిధులను చర్చలకు పిలిపించామని జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశానుసారం నేడు చర్చల కోసం వచ్చిన రైతులు ఎంతసేపటికి చర్చలకు పిలవకపోవడంతో కలెక్టర్ ఆఫీస్ ముందు సోమవారం ధర్నాకు దిగగా జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ జోక్యం చేసుకుని నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఖచ్చితంగా రైతులతో చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. రైతాంగం మేమంతా కూడా మాకు అలవెన్స్ కంపెనీని మాత్రమే ఎన్నుకొని వేసినాము. వాళ్ళు ఎఫ్టీలు బాగా వస్తుంది, మంచి డిమాండ్ ఉంటుంది అనే ప్రోద్బలం చేయడంతో మేము దీనికి దిగినాము. ఈ అలవెన్స్ కంపెనీ నుంచి కేవలము ఒక్క ఆకు గాని, ఒక కేజీ సరుకు గాని ఇంతవరకు తీసుకెళ్లలేదు. దీనికి సంబంధించిన పెట్టుబడి ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే. కానీ కంపెనీ వాళ్ళు ఈ రోజు రేపు అని డిలే చేసుకుంటూ చాలా రైతులకు, కూలీలకు ఇచ్చే పరిస్థితి లేకుండా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఇంకోటి జరిగేది ఏంటంటే ఈ సంవత్సరం అకాల వర్షాలతో మే నెలలోనే అధిక వర్షాలు రావడం జరుగుతుంది. ఈ వర్షాలతో ఉన్నటువంటి ఆకు కూడా దాని రంగును కోల్పోయి డ్యామేజ్ అయ్యి దాన్ని ఈ కంపెనీ వాళ్ళు బాగలేదని బయటికి దొబ్బేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అందులో కూడా 10 క్వింటాలు అయిన దాన్ని ఒక 2 క్వింటాలు తెచ్చుకోండి, 3 క్వింటాలు తెచ్చుకోండి అని ప్రోద్బలం చేస్తున్నారు. అయినా 2 క్వింటాలకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈ రోజు రేపు అని మభ్య పెట్టడమే జరుగుతుంది. మేము ఎఫ్టీల దగ్గరకు పోయి అడిగినప్పటికీ కూడా వాళ్ళు మేమేం చేయాలి, మీకు ఇచ్చినాం మేము కేవలం అంతే, మీరు పై అధికారులను అడగని వాళ్ళు పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. దీనివల్ల మేము కూలీ రైతులకు ఇచ్చుకోలేకపోతున్నాము, పెట్టుబడి తెచ్చిన కాడ ఇచ్చుకోలేకపోతున్నాము, వడ్డీకి తెచ్చిన దగ్గర కూడా ఇచ్చుకోలేకపోతున్నాము. ఈ పరిస్థితి ఇట్నే కొనసాగుతూ పోతే లాస్ట్ కు మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ సాల్వ్ చేయాలంటే ఒక నంద్యాల జిల్లా కావచ్చు, అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా వీళ్ళు అలర్ట్ అయ్యి ఈ రైతులందరికీ, పొగాకు రైతులను ఆదుకొని వీళ్ళకు న్యాయం జరగాలని ఈ కలెక్టర్లను, అగ్రికల్చర్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేము పేరున కోరుకుంటాము. నంద్యాల సరస్వతి నది పుష్కరాలను పురస్కరించుకుని నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి కాళేశ్వరానికి ఈ నెల 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు నంద్యాల ఆర్టీసీ డిఎం గంగాధర్రావు తెలిపారు. భక్తులకు మహాకాళేశ్వరుని దర్శనం అనంతరం రామప్ప దేవాలయం, వరంగల్ 1000 స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ధర్మపురిలో పుణ్య స్నానాలు, లక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, వేములవాడ క్షేత్రాలను చూపించనున్నట్లు వెల్లడించారు. రానుపోను ఛార్జీలు 2400 రూపాయలు ఉంటుందని, వివరాలకు 7382873615 ఈ నెంబర్ను సంప్రదించాలని అన్నారు. అదేవిధంగా జూన్ 11న అరుణాచలానికి, జూన్ 11వ తేదీ పౌర్ణమి సందర్భంగా ఉదయం 7:30 నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు డిఎం తెలిపారు. వరంగల్, అలాగే 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, ధర్మపురి, కొండగట్టు, వేములవాడ ఈ 6 పుణ్యక్షేత్రాలు దర్శించి మరియు కాళేశ్వరంలో సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మరి భక్తులను హైదరాబాద్ మీదుగా నంద్యాలకు చేరడం జరుగుతుంది. దీని యొక్క బస్సు యొక్క ఛార్జీ రాను పోను 2400 రూపాయలు. దీనికి కావలసిన వారు ఈ కింది నెంబర్లో సంప్రదించగలరు: 9959225800 మరియు 9505065651 లేదా రిజర్వేషన్ కౌంటర్లో కానీ ఈ యొక్క బస్సు వివరాల కొరకై సంప్రదించండి. లేదా మీరు గనక 35 మంది ప్రయాణికులు ఉన్నట్లయితే మీ ఇంటి వద్దకే బస్సును పంపించగలవారము. కనుక ఈ సరస్వతి పుష్కరాలకు వెళ్ళే భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరిన్ని వివరాలకై
9959225800. నమస్కారాలు. గ్రీన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థపై జిల్లా కలెక్టర్కు ఎల్కే తాండా రైతులు ఫిర్యాదు చేశారు. సోలార్లో భూములు కోల్పోయిన గిరిజన రైతులకు పరిహారం చెల్లించాలంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు సోమవారం నంద్యాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎల్కే తాండా రైతులతో కలిసి జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ రైతులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్కే తాండా గ్రామంలో 1972లో గిరిజన రైతులకు మజర గ్రామమైన చనకపల్లె పొలిమేర సర్వే నెంబర్ 795, 797, 802 సర్వేలో ప్రభుత్వం పట్టా మంజూరు చేశారు. 1B అడంగల్ పట్టా పాస్ పుస్తకాలు అన్ని రైతు పేరు మీదే ఉన్నాయి. అప్పటి నుంచి గిరిజనుల తాత ముత్తాతల కాలం నుంచి భూములను వ్యవసాయం చేసుకుంటూ సాగు చేసుకుంటూ ఆ భూమి మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చాలా తీవ్ర అన్యాయం చేసింది. ఎందుకంటే ఇప్పుడు భూములు వాళ్ళు కష్టపడి చెమటోడిచి రైతులు భూముల మీదే ఆధారపడి బతుకున్నటువంటి గిరిజనులకు ఇవాళ ఈ భూములు లాక్కోవడమే కాకుండా వారికి ఎలాంటి పరిహారం అందకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ విషయాన్ని కూడా స్థానిక తహసీల్దార్ గారికి అడిగాము. అదేవిధంగా ఆర్డీఓ గారికి, ఎంతమందికి ఎమ్మెల్యేలకు అందరు చెప్పినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, న్యాయం జరగడం లేదు. కావున ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం కూడా రైతులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి గ్రీన్కో సంస్థ ఏదైతే ఉందో వారు ఏదైతే భూములు ఏదైతే వాళ్ళు తీసుకున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వకపోవడంలో నిజంగా వాళ్ళకు ఏం చిత్తశుద్ధి ఉందో అర్థం కావట్లేదు. వారు ఏం దిక్కుదొక్క విషయంలో ఇవాళ ఈ మన హైకోర్టు కూడా మన రైతులు అందరూ కలిసి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా క్లియర్గా ఇచ్చింది. డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళ భూములు వాళ్ళకి సొంతం వస్తుంది, గ్రీన్కోకి ఎలాంటి సంబంధం లేదని ఇస్తుంది. మన హైకోర్టు కూడా మీరు లెక్క చేయడం లేదంటే మీరు ఏ విధంగా మీరు ఉన్నారో మీరు అర్థం కావట్లేదు. ఎవరు బిల్లు చూసుకొని మీరు ఇవాళ మా ప్రాజెక్ట్ మా సంస్థానంలో వచ్చి మా తాండాలో వచ్చి మీరు ఎవరు అసలు గ్రీన్కో సంస్థ పెట్టడము, మా భూములు ఏదైతే తీసుకున్నారో దానికి పరిహారం ఇవ్వండి అని చెప్తున్నాము. లేకుంటే మా భూములు మాకు ఇచ్చేయండి. అంతేగాని మీరు హైకోర్టును కూడా లెక్క చేయకుండా, కలెక్టర్ను లెక్క చేయకుండా, అధికారులను లెక్క చేయకుండా మీరు ప్రవర్తిస్తే మటుకు రేపు అదే పవర్ ప్రాజెక్ట్ దగ్గర వచ్చి తాండా అందరూ కలిసి కూడా ఏదైతే మన జిల్లాలో ఉన్నారో అందరూ కూడా గిరిజన రైతులు తీసుకొచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 18వ వార్డు ఎన్జీఓ కాలనీ ఇన్ఛార్జి శ్రీకాంత్ నాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు కేక్ కట్ చేసి శ్రీకాంత్ నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి సేవ చేయడంలో నిస్వార్థంగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు శ్రీకాంత్ నాయుడు తనపై ఉంచిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ సహచర నాయకులకు, కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన సేవలు ప్రశంసనీయమని, పార్టీలో తగిన గుర్తింపు లభించి మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఎన్ఎండి ఫిరోజ్ ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఎన్ఎండి యువసేన సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇమ్రాన్ సరదాలుకున్నాడు బాబు. ఓకే అన్న. అలీ భాయ్ ఓకే అన్న. అలీ భాయ్ ఓకే అన్న. ఓకే అన్న. తెలుగుదేశం సార్ అందరు నిలబడండి. భాయ్ మహానాడు ఈరోజే ఓకే అన్న. ఆయన కలగా
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో వేద పండితులతో వేద ఆశీర్వచనాలు వల్లించారు. మంత్రి సీతక్కకు తీర్థ ప్రసాదాలు, పరిమళ విభూది, స్వామి అమ్మవార్ల జ్ఞాపికలను అందజేశారు. సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. డిఈఓ జనార్దన్ రెడ్డి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని నంద్యాల జిల్లా విద్యా అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 35 పరీక్షా కేంద్రాలలో 5269 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలను రాస్తున్నారని, వారందరూ ఈ సప్లిమెంటరీలో పాస్ అయ్యేలాగా వారికి ప్రత్యేక క్లాసులు నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలను రాయాలని డిఈఓ జనార్దన్ రెడ్డి కోరారు. మన నంద్యాల జిల్లాలో ఈసారి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి ఫలితాలు మనం సాధించాము. దాదాపు 82% మంది పిల్లలు పాస్ అయ్యారు. అయితే మిగిలిన 18% మంది పిల్లలు ఫెయిల్ అయిన పిల్లలకి ఈ రోజు నుంచి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సో 35 పరీక్షా కేంద్రాల్లో 5260 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. అయితే ఈ పరీక్ష ఫెయిల్ అయిన పిల్లలకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది. సో సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి పిల్లలందరూ కూడా పాస్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. సో అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేవు. పరీక్ష ఈరోజు 9:30కి స్టార్ట్ అయింది. నేను కూడా 8 గంటల 15 నిమిషాలకు పాణ్యం పోలీస్ స్టేషన్ నుంచి సెట్ కాన్ఫరెన్స్ కూడా తీసుకొని అందరూ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి, ఫ్లయింగ్ స్క్వాడ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పరీక్షలు సాఫీగా మొదలయ్యాయి. నంద్యాల జిల్లాలో రానున్న 3 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం అధిక వర్షాల పట్ల అధికారులకు కలెక్టర్ పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రానున్న 3 రోజుల్లో జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మండల, జిల్లా స్థాయిలో 24/7 సిబ్బందితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఉన్న సిబ్బంది పేరు, ఫోన్ నెంబర్తో సహా కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలన్నారు. జిల్లాలో సుమారుగా 25,000 వరకు మట్టి మిద్దెలు ఉన్నాయని, అధిక వర్షాల వల్ల ఇళ్లలో ఉండడం సబబు కాదన్న విషయాన్ని వీఆర్ఓల ద్వారా వారికి తెలుపుతూ అందుకు తగ్గ నోటీసులు జారీ చేసి సదరు కాపీని ఇంటికి కూడా అతికించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీఓలను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 21 వాగులు, కాలువలు ఉన్నాయని, అందులో గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.